జగపతి బాబు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. శ్రీమంతులందరికీ నమస్కారం. చాలా ఆదుర్దగా ఆవేశంగా మహేష్ బాబు అభిమానులందరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. చాలా పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ హిట్టే ఈ శ్రీమంతుడు. ఒక మంచి కథ, ఫుల్ ఫ్లెడ్జ్ కథతో, అంటే ఎన్ఆర్ఐలు కానీ ఇక్కడున్న సిటీలో మనందరం సెటిల్ అయిన వాళ్ళం కానీ మళ్ళీ మన పల్లెటూరు వెళ్ళాలి, మన ఊరు వెళ్ళాలి, అది దత్తకు తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. అది మా డైరెక్టర్ శివ దాన్ని చాలా బాగా చిత్రీకరించాడు. మనసు పెట్టి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఎంత టెన్షన్ ఉన్నా. అండ్ అందరినీ ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా చూసుకుని ప్రోడక్ట్లో ఎంత కావాలో అంత రాబట్టారు. సో హ్యాట్స్ ఆఫ్ టు మై డైరెక్టర్ అండ్ మై కెమెరామ్యాన్. ఈ సినిమాలో చెప్పాలంటే ఇట్స్ మల్టీ స్టారర్ అండి. అంటే నేను ఒకప్పుడు హీరోగా చేశాను, అలా 7-8 మందో హీరోస్గా చేశారు, 7-8 మందో హీరోయిన్స్ చేశారు, అదర్ దెన్ మన బాబు అండ్ శృతి. సో దాన్ని బట్టి ఈ స్పాన్ చూడండి, సినిమా స్పాన్ ఎంత పెద్ద అనేది ఒకసారి ఆలోచించుకోండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు అందరూ కూడా ఇంకా ఏం చేద్దాం సినిమాకి, ఇంకేం కావాలి, ఇంకా చేస్తే బాగుంటుందని ఈ సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళాలి, ఇది డెఫినెట్గా చాలా పెద్ద హిట్ చేయాలనే తపంతో అందరూ వర్క్ చేశారండి. అండ్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కరికి ఐ వుడ్ సే థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. వి రియల్లీ ఎంజాయ్డ్ ఇట్ హోల్ షూట్ని. అండ్ డిఎస్పి దేవిశ్రీ ప్రసాద్ ఎప్పుడు నా ఫేవరెట్, నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. తిట్టారా? లేదు. ఓకే, ఈ సినిమాలో రెచ్చిపోవాల్సిందంతా బాబు రెచ్చిపోతాడు, నేను కాదు. ఓకే, ఒకటి చెప్తున్నానండి, ఒకసారి వినండి. ఒక్కసారి ఒకప్పుడు కొంతకాలం క్రితం ఒక హీరో, పెద్ద హీరో, దేవుడు అందమంతా మహేష్ బాబుకి ఇచ్చాడని చెప్పాడు. అందమే కాదండి, ఓర్పు, టాలెంట్, అల్లరి, తుంటరి అన్నీ కలిపి ఇచ్చాడు. ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. ఆంధ్రుడు అందగాడు మన మహేష్ బాబు. అందరితో పాటు నేను అదే చెప్తున్నాను, అటువంటి మహేష్ బాబుకి ఈ సినిమాలో నేను బాబుని. ఇక అంతకంటే ఏం కావాలి? థ్యాంక్ యూ వెరీ మచ్. స్కూలింగ్ చేసేటప్పుడు హాస్టల్లో ఉంటాను, ఫ్రెండ్స్తో ఉండటం ఇష్టం అనుకున్నాను. ఫర్దర్ స్టడీస్కి అబ్రాడ్ వెళ్ళావు, ప్రపంచం చూడడానికి అనుకున్నాను. కొన్నాళ్ళు పోయాక ఆఫీస్కి వచ్చి బిజినెస్ చూసుకుంటాం అనుకున్నాను. నాట్ హ్యాపెనింగ్. నన్ను కూడా నాకు తోచిన చేయనండి. లెట్ మీ ఆల్సో ఎర్న్ సమ్ రెస్పెక్ట్. చూడటానికి అలా అనిపించుంటాను కానీ బోర్ కొట్టేస్తాను నీకు. వాడు నాకు మా ఫ్యామిలీకి అర్థం కాడు, అమ్మాయికి ఏం అర్థం అవుతాడు.